ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం. నేడు రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన. ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు. ఏపీలో కొనసాగుతున్న యోగాంధ్ర కార్యక్రమాలు. నేడు విశాఖలో 25 మంది విద్యార్థులతో సూర్య నమస్కారం. లండన్ పర్యటనలో కేటీఆర్ ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో పాల్గొనున్న మాజీ మంత్రి. నేడు బీజేపీ ముఖ్య నేతల సమావేశం. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న భేటీ. నేడు మరోసారి విచారణకు ప్రభాకర్ రావు 5వ సారిని విచారించనున్న పోలీసులు. తెలంగాణకు వర్ష సూచన. ఈదురుగాలులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం. నేడు ఏపీకి రానున్న ప్రధాని మోదీ. సాయంత్రం విశాఖకు చేరుకోనున్న మోదీ. ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్ డౌన్ కార్యక్రమం. పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వెంకయ్య నాయుడు. బనకచెర్లపై ఢిల్లీ పోతాం, కేంద్రంతో మాట్లాడుకుంటామన్న సీఎం చంద్రబాబు. బల్గంపేట ఎల్లమ్మకు నీతా అంబానీ ₹1 కోటి విరాళం. ఆలయ బ్యాంకు ఖాతాలో జమైన విరాళం. రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహానికి ఉరి తీసినా తప్పులేదు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం. జోగులాంబ జిల్లా వేముల స్టేజ్ దగ్గర రోడ్డు ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 లారీలు. ఏఐబీ దర్యాప్తుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన. బ్లాక్ బాక్స్ విదేశాలకు తరలిస్తారనే వార్తలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం. యోగా వేడుకల దృశ్య. విశాఖ తీరంలో చేపల వేటపై ఆంక్షలు. నేటి నుంచి 2 రోజుల పాటు ఆంక్షలు విధించిన అధికారులు. నేడు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల బంద్. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్. మోదీతో భేటీపై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్. యువ నాయకత్వం రావాలని ఆయన సూచించినట్లు వెల్లడి. అసమానతలను సరిచేసేదే నిజమైన ప్రజాస్వామ్యం. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యలు. ఆసుపత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జ్. ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడి. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ మార్పులు. 3 అంతర్జాతీయ మార్గాల్లో సర్వీసులు పూర్తిగా రద్దు. మైక్రోసాఫ్ట్ లో మళ్లీ ఉద్యోగుల కోతలు. ఈసారి వేల సంఖ్యలో సేల్స్ సిబ్బందిపై వేటు. తమిళగా వెట్రి కలగం పార్టీలో నూతన వైద్య విధానం ప్రారంభం. వైద్య విభాగానికి 14 మంది సభ్యులతో జాయింట్ కోఆర్డినేటర్ల బృందం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఎంట్రీకి అమెరికా సన్నద్ధం. ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా. నేటి నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు. ఇంగ్లాండ్తో 5 టెస్టులు ఆడనున్న టీమిండియా.